రా నాన్న కూర్చో. ఏ నాన్న బాగున్నావా? బాగున్నా అంకుల్. అమ్మ నాన్న బాగున్నారా? వాళ్ళు కూడా బాగున్నారు. ఎలా చదువుతున్నావు? బాగానే చదువుతున్నాను అంకుల్ గారు. ఏం చదవడమో ఏంటో, మా అబ్బాయికి 464 వచ్చాయి. ఇంకా బాగా చదవాలని వైజాగ్ హాస్టల్లో పడేశాను. అయినా ఈ చిన్న వయసులో ఈ పనికిమాలిన వీడియోలు గట్ట ఎందుకు నీకు? పనికిమాలిన వీడియోస్ అని మీరంటారు, కాన్సెప్ట్ వీడియోస్ అని మేమంటాం. కాన్సెప్ట్ వీడియో చేయాలంటే సరైన సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి, వాటికి తగిన డైలాగ్స్ రాయాలి, ఎంతో కష్టపడి ఎడిటింగ్ చేయాలి. ఇంకా వీడియో తీసేటప్పుడు ఎండ వాన పట్టించుకోకుండా అన్నిటికీ అడ్జస్ట్ అవ్వాలి. అయినా మీరైనా పనికిమాలిన వీడియోస్ బయట ఎంతమంది యూత్కి కనెక్ట్ అవుతుందో తెలుసా? అంతెందుకు, మీ కొడుకునే తీసుకుందాం. ఇక్కడ బాగా చదువుతున్నానని వైజాగ్ హాస్టల్కి పంపించారు. అక్కడ బాగా చదివితే ఇంకో ఊరు, అక్కడ బాగా చదివితే ఇలా మారుస్తూ పోతే వాడికి మీతో మిగిలే జ్ఞాపకాలు కాదు ఆ హాస్టల్లే. ఇప్పుడు స్టడీస్, తర్వాత జాబ్, తర్వాత పెళ్ళి, ఇంకా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్. ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాడు అంకుల్? వెనక్కి తిరిగి చూసుకుంటే మీతో మెమరీస్ కాదు, మీరు పెట్టిన టార్చరే గుర్తుంటుంది. స్టడీస్తో పాటు మాది కూడా టాలెంటే అంకుల్. గుర్తించకపోయినా పర్లేదు కానీ పనికిమాలిన వీడియోస్ అని కొత్త కొత్త పేర్లు పెట్టకండి. బాబు ఏం ఆలోచిస్తున్నా? సరే అంకుల్ గారు, ఇవన్నీ ఆపేసి చదువుకుంటాం. ఇది డాడీ మీకు ఇచ్చిరమ్మన్నారు. సరే నాన్న. ఇలా చాలా మంది టాలెంట్ ఉన్న అబ్బాయిలు ఎన్నో మాటలు పడుతూ గొంతులో ఆపుకున్న మాటలు ఇవి.